హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన పాయసం రెసిపీని చూపించబోతున్నాను. పాయసం అనగానే ఏ సేమియా పాయసమో సగ్గుబియ్యం పాయసమో అనుకోకండి. ఇది వాటికి పూర్తి డిఫరెంట్గా ఉండే మకానాతో చేసిన పాయసం. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా మరి. ముందుగా ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకొని హీట్ అయినాక 10 జీడిపప్పులు 10 బాదం పప్పులని యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన వెంటనే 2 కప్పుల మకానాన్ని రోస్ట్ చేసుకోవాలి. మకానాలంటే తామర గింజలతో చేసిన పేలాలండి. ఇవి మెత్తగా అయిపోయి ఉంటాయి కాబట్టి వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. 2-3 మినిట్స్ ఫ్రై చేసేసుకున్నామంటే ఇవి క్రిస్పీగా వచ్చేస్తాయి. ఇవి క్రిస్పీగా అయినా లేదా చెక్ చేసుకోవడానికి మనం ఒక మకానాన్ని పట్టుకొని ప్రెస్ చేస్తే అది వెంటనే బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఇవి చక్కగా రోస్ట్ అయిపోయినట్లే. ఈ స్టేజ్కి వచ్చినాక వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం 2 కప్పుల మకానాల్ని ఏ బౌల్తో అయితే తీసుకున్నామో అదే బౌల్లోకి 1 కప్పు రోస్ట్ చేసి పెట్టుకున్న మకానాల్ని యాడ్ చేసుకోవాలి. మిగిలిన మకానాల్ని మనం రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఒక ఇలాచీ కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని మనం పక్కన ఉంచేసేసి మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మందంగా ఉండే గిన్నెలోకి 1/2 లీటర్ పాలని యాడ్ చేసుకోవాలి. ఇవి ఫుల్ క్రీమ్ పాలైనా పర్లేదు, లేదంటే నార్మల్ పాలైనా పర్లేదు. వీటిని ఒక పొంగు వచ్చినాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మీగడని కూడా పాలల్లోకి మిక్స్ చేసుకుంటూ కొద్దిసేపు మరిగించుకోవాలి. ఇవి కొంచెం మరిగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మకానా డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంది కదా, దాన్ని ఈ పాలల్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ పాలల్లోకి పొడి వేసుకున్న వెంటనే పాలని బాగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే ఈ మకానా పొడి అంతా ఉండలు కట్టేస్తుంది. కాబట్టి 1-2 సార్లు గెరిటితో పైకి కిందకి అనుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కూడా ఏమైనా ఉండలు ఉన్నాయి అనిపిస్తే మీరు వాటిని గెరిట సహాయంతో గిన్నె అంచుకు తీసుకెళ్లి ప్రెస్ చేశారంటే ఉండలన్నీ బ్రేక్ అయిపోయి చక్కగా పాలల్లోకి మిక్స్ అయిపోతాయి. ఇలా పాలన్నీ చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో మీగడని కూడా కలుపుకుంటూ పాలని ఇంకొద్దిసేపు మరిగించుకోవాలి. కొంతమంది ఫెస్టివల్స్ అయినా, మ్యారేజ్ డే, బర్త్డే లాంటి అకేషన్స్కి అయినా సరే ముందుగా గుర్తొచ్చే రెసిపీ ఏదైనా ఉంటే అది పాయసమేనండి. అలాంటప్పుడు మనం రొటీన్గా చేసే సగ్గుబియ్యం పాయసమో సేమియా పాయసమో కాకుండా ఇలా మకానా పాయసం చేసుకున్నారనుకోండి, అకేషన్ ఏదైనా సరే ఇంకా స్పెషల్గా ఉంటుంది. పైగా హెల్త్కి కూడా చాలా మంచిది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మనం మకానాల్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు లాంటివి అస్సలు రాకుండా ఉంటాయి. స్ట్రెస్ కూడా తగ్గుతుంది, నర్వస్ సిస్టమ్ కూడా బాగా పనిచేస్తుంది. ఈ పాలు ఇలా కొద్దిసేపు మరిగిన తర్వాత 1/2 కప్పు షుగర్ని కూడా యాడ్ చేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు కొంచెం సేపు మిక్స్ చేసుకొని మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న మకానాలను కూడా ఈ పాలల్లోకి యాడ్ చేసుకోండి. మకానాల్ని యాడ్ చేసుకున్నాక కూడా కొంచెం సేపు స్టవ్ని సిమ్ మీదే పెట్టి పాలని ఇంకొద్దిసేపు మరిగించుకోవాలి. అప్పుడే మకానాలన్నీ మెత్తబడి డ్రై ఫ్రూట్స్ పాలల్లో ఉన్న సారం అంతా మకానాలకి పట్టి పాయసం మంచి రుచిగా తయారవుతుంది. ఈ పాయసంలోకి యాజ్ ఇట్ ఈజ్గా నేను చూపించిన డ్రై ఫ్రూట్సే కాకుండా పిస్తా పప్పుల్ని, వాల్నట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. వాటిని కూడా ఇలా గ్రైండ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. 2 మినిట్స్ కల్లా మకానాలన్నీ చక్కగా సాఫ్ట్గా వచ్చేస్తాయి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే వేరొక కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇంకాసిని జీడిపప్పు, బాదం పలుకులతో పాటు కొద్దిగా కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై అయినాక మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పాయసంలోకి వీటిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకున్నామంటే ఇది కొంచెం చల్లారిన తర్వాత కూడా బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ యమ్మీ అయిన ఫుల్ మకానా పాయసం తయారైపోయింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.